అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన సోదరి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు మాట్లాడడం జరిగింది. ఆవిడ కానీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు బయటికి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా అడుగు పెట్టలేరని చెప్పేసి షర్మిల గారు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని సార్ చెప్పుకోవాలి. సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సొంత చెల్లెని చూడకుండా కూడా వ్యక్తిగతంగా దూషించినప్పటికీ అవేం తాను పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు హద్దులు మీరుతున్నారు, ఒక్కసారిగా నేను కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు అడుగు కూడా పెట్టలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటంటారు ఈవిడ అంతగా మండిపడ్డానికి కారణం? చాలా విచిత్రమైన ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ అంటే. నేను ఎందుకంటానంటే కుటుంబాలు, విలువలు, విధానాలు అటువంటిది ఏమీ లేకుండా ఉన్నటువంటి కుటుంబం అది. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, డబ్బులు కావాలి, ఇది ఉంటే చాలు. తల్లి, చెల్లి, ఇల్లు, ఇంకా ఏమీ బంధాలు, బాంధవ్యాలు ఏమి ఉండవు. ఎందుకంటే నేనేంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ రోడ్ల మీద పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారు చెల్లెలుగా, మా నాన్న గెలిపించండి, నా తండ్రి తీసుకొచ్చేసినటువంటి రాజ్యాన్ని తీసుకొస్తాడు, అద్భుతమైన రాజ్యం అని చెప్పేసి ఆమె చెప్పుకుంటూ వెళ్ళింది. అలాగే వారి తల్లి కూడా నా కొడుకుని కడుపులో పెట్టుకోండి అని చెంగు పెట్టి మరీ అడిగింది. కట్ చేస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి లేదు, చెల్లి లేదు. ఆమె పార్టీ గౌరవ అధ్యక్షుల పదవి నుంచి ఆవిడ తప్పుకుంది. ఈవిడికి అసలు పదవి లేదండి, పక్కన పెట్టండి. మళ్ళీ ఈవిడ వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ ఉంది, తెలంగాణలో వెళ్ళింది. ఆమె అక్కడ ఒక పార్టీ పెట్టింది, అక్కడ పాదయాత్ర చేసింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. నేను అంటే చాలా విచిత్రంగా ఉంటాడు పనులు విశేషాలు కూడా. నేను ఏమంటున్నానంటే షర్మిల గారు మాట్లాడిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి విషయంలో తన ఎన్న ఇటువంటి వాడు అనేది ఆమె చెప్తుంది ఇప్పుడు. అదే సందర్భంలో నేను కూడా మాట్లాడితే చాలా అతను రోడ్డు మీద బయటకు కూడా రాలేడు అనేటువంటి విషయం ఆమె అంటుంది. చాలా నిజం చెప్పాలంటే ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అకృత్యాల మీద ప్రతినిత్యం మాట్లాడుతుంది, పోరాడుతుంది, రకరకాలైనటువంటి విధానం చేస్తుంది. కోర్టులకు కూడా నన్ను లాగారు, నన్ను మా అమ్మని కూడా లాగాడు అని చెప్పేసి మొన్న కూడా ఆ మధ్యకాలంలో చూసాం. ఓకే, నేను అంటుంది నిజంగా కానీ ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి ఇవ్వాల్సినటువంటి వాటాల్లో అన్ని సక్రమంగా జరిగిండుంటే షర్మిల గారు బయటకు వచ్చి పార్టీ పెట్టేవారా, బయటకు వచ్చి మాట్లాడేవారా అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఆ కుటుంబం అటువంటి కుటుంబం ఈ రోజున నిజంగా రాష్ట్రం మీద కానీ ప్రేమ ఉంటే షర్మిల గారు మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహానికి సంబంధించి మీ దగ్గర అంశాలు ఉంటే బయటపెట్టి చెప్పండి. మీరు కూడా లీగల్గా ఫైట్ చేయండి. మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు, మీరు ఇది జాతీయ పార్టీ మీది కూడాను, మీరు ఎందుకు వెళ్ళకూడదు కోర్టుకి? జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు కేసు వేయాలి. అంటే మొన్న ఆల్రెడీ గవర్నర్ గారికి ఫిర్యాదు ఇచ్చారు కదండి. అది కాదండి, న్యాయస్థానాల్లో లీగల్గా ఫైట్ చేయాలి. రాష్ట్రం గురించి, మీ వ్యక్తిగత అంశాల గురించి నేను మాట్లాడలా. మీ ఆస్తుల్లోని లేకపోతేనేమో బినామీ ఆస్తుల్లోని ఆ వాటాలో ఇవన్నీ కాదు. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా రాష్ట్రానికి మా అన్న ఈ ద్రోహం చేశాడు, అతను చుట్టుపక్కల వాళ్ళు ఈ విధంగా చేశారు అని మీ దగ్గర కానీ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చి న్యాయస్థానాలను ఆశ్రయించి మీరు కోర్టులో కేసు వేయాలి మీ అన్నయ్య గారి మీద. లేకపోతే మీకు తెలిసిన మిగతా ఎవరి పేర్లైనా ఉంటే వాళ్ళందరి మీద కూడా కేసులు వేయాలి. అదే సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నా, సోషల్ మీడియాలో ఎవరైతే రెచ్చిపోయి మాట్లాడారో వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు, జరుగుతున్నాయి. మీరు కూడా దాంట్లో బాధితురాలే, మీ మీద కూడా చాలా ట్రోల్ చేశారు మీరు ఎప్పుడైతే మీ అన్నగారిని వ్యతిరేకించారో. మరి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాలి కదా, మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కదా. మిగతా వాళ్ళు పెట్టారు కరెక్టే, ఓకే, మరి మీరు ఎందుకు పెట్టలేదు? ఇంకాను రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి మీ అన్నగారిని పక్కన పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వలన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీకు తెలిసినప్పుడు, మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మీరు కేసు పెట్టాలి, న్యాయస్థానంలో పోరాడాలి. అంతేగాని విజయవాడ గాంధీ భవన్లోకి వచ్చి మీ వ్యక్తిగత విషయాలు లేకపోతే కన్నీళ్లు పెట్టుకోవడాలో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టడం ఇవి కాదు. ఇవన్నీ ప్రచారానికి పనిచేస్తాయి, వాస్తవానికి పనిచేయవు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీ రాజకీయ భవిష్యత్తు ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, మీరు ఏం ఉంటుంది కదా మీకు ఆలోచనలు. రాష్ట్రం కంటే మీ ఆలోచన, మీ టార్గెట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని పీఎం చేయాలని ఒక ఆలోచన చెప్తూ ఉంటారు వాళ్ళు. రాష్ట్రం బాగుండాలని ఎప్పుడు మాట్లాడరు. మా తండ్రి గారి ఆశ, మా ఆశ రాహుల్ గాంధీ గారిని పీఎం చేయాలని మాట్లాడతారు పాపం. కానీ ఏదో ఒకటి రాష్ట్రం మీద మీకు నిజంగా భక్తి శ్రద్ధలో ఉండి ప్రజల పట్ల ప్రేమ ఉండుంటే, వ్యవస్థల పట్ల నమ్మకం ఉండుంటే మీరు ఖచ్చితంగా మీ అన్నయ్య గారి మీద కోర్టు ద్వారా వెళ్ళి లీగల్గా ఫైట్ చేయాలి. మీ దగ్గర ఆధారాలు ఉంటున్నాయి కాబట్టి.
ఉన్నాయి అంటున్నారు కాబట్టి. అంతేకాని రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మీరు పేపర్లో కనపడతారో టీవీలో కనపడతారు కానీ నిజాయితీగా పోరాడే వ్యక్తిగా కనిపించరు. ఇప్పుడే నేను అంటుంది షర్మిల గారిని అడుగుతున్న మీకు కోరుకున్నది అదే, ప్రజల తరపున మీరు గట్టిగా మాట్లాడుతున్నారు. మా నగర్ ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బు మనిషి, అతను డబ్బే తప్ప తల్లి చెల్లి ఎవరి అవసరం లేదు. మా బాబాయ్ హత్య కేసులో మా బాబాయ్ గారి అమ్మాయి కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది, మేము వాళ్ళకు కూడా అండగా ఉంటాం, హత్య కేసులో నిందితుల్ని కాపాడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి అని చాలా చెప్పుకొచ్చారు. ఈ ఇప్పుడు వచ్చినటువంటి కాకినాడ భూకంపం వీటి మీద కూడా మాట్లాడుతున్నారు. కాకినాడ పోర్టు గురించి, ఋషికొండ గురించి మాట్లాడారు, తర్వాత అరవిందో కంపెనీ గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓకే, మిగతా పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలేమో వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు చేయవలసినటువంటి పోరాటాలు అన్నీ చేస్తున్నాయి రాజ్యాంగబద్ధంగా. మిగతా పార్టీలుగా కేఏ పాల్ కూడా వేస్తున్నాడు కదా కేసులు. మీకు డబ్బులకు లోటు లేదు కదా, బలమైన పార్టీ ఉంది కదా, మీరు వెళ్ళాలిగా. ఏంటంది ఈ విధంగా ఈ కుటుంబం అంటే వెంకట గారు ఒక అండర్లైన్ చేసుకుని చెప్పగలను ఒకే వాడితో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి వైఎస్ కుటుంబం చేసినంత నష్టం మరి ఇంకొక ఈ పార్టీ కానీ కుటుంబం కానీ ఏమీ చేయలే. మీరు 2004 నుంచి మొదలుపెట్టి 2024 వరకు మీరు లెక్క వేసుకుంటే ఒక్కొక్క చరిత్ర వస్తుంది, ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు అతను రాజకీయాల్లో లేకుండా ముందు ముఖ్యమంత్రి కొడుకుగా చేసినటువంటి వాన్పిక్ కుంభకోణాల కానించి మొదలుపెట్టి అప్పుడేమో కిడిపిరోకో మీకు సాయం చేస్తే మా సంస్థలో పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు అది ఆయన అధికారులకు వచ్చి ఏం చేశాడు, మొత్తం లాక్కోవడమే. ఇంకా వాటాల గేటాలు లేవు, మీకు ఎంత ఇస్తాం తీసుకెళ్ళిపోవడమే. అత్తారింటి దారిలో నిధులు ఒక సీన్ అంతా చూసారా, అవును, లాక్కోవటం అన్నట్టుగా. అటువంటి వ్యక్తులు మీకు ఇంత డబ్బులు ఇస్తాం వెళ్ళిపోండి, లేదంటే మీ ప్రాణాలకు కూడా గ్యారంటీ ఉండదు అనేటువంటి బెదిరింపులు చేసుకున్నటువంటి కుటుంబం. ఇవన్నీ కూడా మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటే షర్మిల గారికి బాగా తెలుసు. అతను అన్న మనస్తత్వం, ఆమె అన్న మనస్తత్వం, కుటుంబంలో జరుగుతున్న విషయాలు, లేకపోతే అనేక రకాల డీలింగ్స్లో జరిగినటువంటి చర్చలు మనకంటే అందరికంటే కూడా మీడియా కంటే ప్రతిపక్ష పార్టీల కంటే అందరికంటే తెలిసింది ఆమెకే తెలుస్తుంది. నిన్నగాక మొన్నే కదండి ఆమె వచ్చి బయటకు వచ్చింది అనాన్ని విభేదించి ఓటర్లు కుదరక. ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు న్యాయబద్ధమైన పోరాటం మీరు చేయండి షర్మిల గారు. అది కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మభ్య పెడితే ఎవరో నమ్మరు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ నూకలు చెల్లిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఒక 1% కాదు కదా, 100 కంటే తక్కువ వచ్చే పార్టీ కింద మీది అయిపోయింది. రాష్ట్ర విభజన సమస్యల వలన విభజన గురించి మీ వల్ల ఎంత వల్ల అంత అయిపోయింది. ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. కానీ నిజంగా పార్టీ ప్రజల తరపున పోరాడుతుంది, రాజకీయ పార్టీగా ఉంది, జాతీయ పార్టీ అనేటువంటి నమ్మకం మీకు ఉండుంటే, నిజంగా రాష్ట్రం మీద ప్రేమ కానీ ప్రజల మీద ప్రేమ కానీ ఉండుంటే మీరు ఈ విధమైనటువంటి న్యాయ పోరాటం చేస్తే కనీసం నమ్ముతారు ఆ పోరాటంలో నిజాయితీ ఉందని. లేకపోతే మాత్రం తన ఓటాల గురించి ఏదో రకంగా లబ్ధి పొందడానికి పోరాటం చేస్తుందనే అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు ఆ గుర్తిరి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్ రానున్న రోజులు మరి షర్మిల గారు న్యాయ పోరాటం చేస్తారు లేదని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.